హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. చూస్తారు కదా? అండ్ మీ అమూల్యమైన హస్తాలతో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. చేస్తారు కదా? రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయడానికి అండ్ మన ఓన్ హౌస్లో మనం ట్రావెల్ చేయడానికి పెద్ద డిఫరెంట్ ఉంది. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీలో అంత హౌసెస్ చెక్ చేస్తుంటారు కాబట్టి పెద్ద బాధ ఏమి ఉండదు. సో మేము లాస్ట్ ఫెబ్బే హౌస్ పర్చేస్ చేసాం కదండి. న్యూ హౌస్ బయ్యర్గా అండ్ ఓనర్స్గా మా టెన్షన్స్ మాకుంటాయి కదా. సో మేమేం చేసామంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి సో మేము ఇలా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాము అంటే మాకు వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్లో మేము హౌస్ వివరాలు మా డీటెయిల్స్ అన్ని దాంట్లో ఎంటర్ చేసాము. ఎంటర్ చేసి వాళ్ళకి ఇచ్చామన్నమాట. పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ లాగే లేదు అసలు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో అలా అప్లికేషన్ ఫిలప్ చేసి మా హౌస్ని కొన్ని రోజుల పాటు పోలీసులకి అప్పగించాము. సో వాళ్ళు పెట్రోలింగ్ అలా బయటకు వచ్చినప్పుడు మా హౌస్ని అలా చెక్ చేస్తుంటారనమాట. హాయ్ అండి. కౌటిల్యకి హాలిడేస్ వచ్చాయి కదా. సో ఈ హాలిడేస్లో మేము ఇండియాకి వస్తున్నాము. సో ఇంకా గరాజ్లో పెట్టిన బ్యాగ్స్కి టైం వచ్చేసింది. బ్యాగ్స్ మొత్తం సర్దేశాను. ఓన్లీ ఒక డైపర్ బ్యాగ్ మాత్రమే మిగిలింది. చానికి అయితే ట్రాలీ బ్యాగ్తో ఆడుకుంటున్నాడు. సో టుమారో May 29th మా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మాకి 4 o'clockకి ఫ్లైట్ ఉందండి. సో మేము మా ఇంటి దగ్గర నుంచి ఆర్లాండోకి 10 o'clockకే బయలుదేరాలి. సో ఈసారి అయితే మేము కార్ తీసుకొని వెళ్ళట్లేదు. సో షటిల్ సర్వీస్ని బుక్ చేసుకున్నాము. వాళ్ళే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారనమాట. ట్రావెల్ అంటేనే దట్టు ఇండియాకి వెళ్తున్నామంటే కంపల్సరిగా ఇండియాకి కావాల్సిన థింగ్స్ అన్ని షాపింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాగ్స్ కూడా సర్దేశాను అండ్ విత్ డైపర్ బ్యాగ్ కూడా సర్దేశాను. అండ్ మేము ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా లాస్ట్ ఏమో ఇంటిని చాలా అంటే చాలా డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను. వెళ్ళే ముందు డీప్ క్లీనింగ్ ఎందుకంటే కొన్ని డేస్ పాటు హౌస్ మనం లాక్ చేస్తాం కదండి. సో ఏమైనా బగ్స్ ఏమైనా వస్తాయేమో అన్నట్లు డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. అండ్ మా హస్బెండ్ బగ్ స్ప్రే కూడా చేసేసారు. సో అట్లీస్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే మనం ట్రావెల్ నుంచి రిటర్న్గా ఇంటికి వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 day అయినా వితౌట్ క్లీనింగ్ అలా స్టే చేయొచ్చు అన్నట్టు మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తగా హౌస్ పర్చేస్ చేసాం కాబట్టి మా టెన్షన్స్ మాకుంటాయి కదండి. సో అందుకే బగ్ స్ప్రేతో మొత్తం హౌస్ అయితే ఇలా క్లీన్ చేసేసాము. ఈసారి మేము డిఫరెంట్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నామండి. అందులో ఫుడ్ ఎలా ఉంటుందో అస్సలు తెలియదు. దట్టు మేము కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కంపల్సరీ. మేమైనా అడ్జస్ట్ చేసుకుంటాం కానీ కిడ్స్కి ఫుడ్ కంపల్సరీ కాబట్టి ఫుడ్ అయితే ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో అక్కడక్కడ పెద్ద పెద్ద బైక్ సౌండ్స్ వస్తుంటాయి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మా ఇల్లు రోడ్డు దగ్గరే ఉంటుంది. రోడ్డు పైన బైక్స్ అటు ఇటు కదులుతూనే ఉన్నాయి. అస్సలు ఆగట్లేదు. ఇల్లు కొంటే ఎక్స్ట్రా వరకు మనం ఎక్కడున్నా ఇంటి గురించి ఆలోచిస్తూనే ఉండాలి. సో హరికేన్ వస్తుందేమో అని మేము హరికేన్ రాకముందే ఇలా షట్టర్స్ వేసాము. ట్రావెల్ చేస్తున్నారంటే కంపల్సరీగా ఇలా హరికేన్ షట్టర్స్ అయితే వేస్తారు. అండ్ ఎస్టర్డేనే మా హస్బెండ్ సీసీ కెమెరా కూడా ఇన్స్టాల్ చేశారు. హౌస్కి ఎన్ని విండోస్ ఉంటే అన్ని విండోస్కి హరికేన్ షట్టర్స్ మనం హౌస్ పర్చేస్ చేసినప్పుడే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో అండ్ ఈవెన్ ప్యాటియో డోర్ కూడా ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ నుంచి నేను మా హస్బెండ్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము. నేను కుకింగ్ చేస్తూ బిజీగా ఉన్నాను. మా హస్బెండ్ హరికేన్ షట్టర్స్ వేస్తూ బిజీగా ఉన్నారు. మొత్తం ఇంటికి హరికేన్ షట్టర్స్ వేసేసరికి మోర్ దెన్ 2 hours అయింది. చాలా టైర్డ్ అయిపోయారు మా హస్బెండ్ అయితే. ఇంటికి హరికేన్ రాకముందే హరికేన్ షట్టర్స్ ఎందుకు వేస్తారు అంటే లోకల్ కాదు కదండి మేము ట్రావెల్ చేసేది. సో మేము కంట్రీ దాటి అదర్ కంట్రీకి వస్తున్నాం కాబట్టి హరికేన్ షట్టర్స్ కంపల్సరీగా వేసేయాలి. ఫైనల్లీ 10కి రావాల్సిన షటిల్ సర్వీస్ 10:30కి వచ్చింది. సో మా ఇండియా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈసారి మేము ఆర్లాండోకి షటిల్ సర్వీస్ని బుక్ చేసుకున్నాము. యాక్చువల్ కంటే కార్లో వెళ్ళే వాళ్ళము. కార్ అక్కడ పార్కింగ్ చేస్తే మనం ఎవ్రీడే $20 పే చేయాలి. సో షార్ట్ పీరియడ్ కాదు కదండి, లాంగ్ పీరియడ్ కాబట్టి ఎందుకు అమౌంట్ వేస్ట్ చేయాలన్నట్టు మేము అయితే షటిల్ సర్వీస్ బుక్ చేసుకొని ఆర్లాండోకి బయలుదేరాము. ఇంటికి బాయ్ చెప్పేసాము అండ్ మా కమ్యూనిటీ కూడా బాయ్ చెప్పేసి అండ్ మా లేక్ కూడా బాయ్ చెప్పేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే ఈ షటిల్ సర్వీస్ చాలా చాలా బాగా నచ్చింది. మనం బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, కన్వీనియంట్గా ట్రావెల్ చేయొచ్చు. మా పిల్లలు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు ట్రావెల్ చేయడానికి. మేము కూడా ఇండియాకి 1 year తర్వాత ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము. అలా హ్యాపీగా కొనసాగుతున్న జర్నీలో ఇండియాకి రీచ్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ ట్విస్ట్ అండ్ సర్ప్రైజ్ షాకింగ్ చాలా జరిగాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండియాకి వచ్చే వరకు కంటిన్యూ చేయండి వ్లాగ్ని.
అలా ఫైనల్‌గా మేమున్న ప్లేస్ నుంచి ఆర్లాండో ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయామండి. సో, మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి యునైటెడ్ అండి. యాక్చువల్‌గా అంటే మేము ట్రావెల్ చేసేది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి బ్యాగ్ డ్రాప్ దగ్గర వాళ్ళే వెయిట్ చెక్ చేసి మాకు ట్యాక్స్ ఇస్తారనమాట. సో, ఈసారి మేము సెల్ఫ్ చెక్ చేసుకున్నాము. బ్యాగ్‌కి ట్యాగ్ తీసుకున్నాము. అండ్ మాకు బోర్డింగ్ పాస్‌లు కూడా అన్ని త్రూ ఔట్ జర్నీకి ఒకే చోటనే మాకు పాసెస్ అయితే ఇచ్చేసారు. ఫ్లైట్ జర్నీ 4:00 అయితే మేము 12:00కే మా బోర్డింగ్ పాస్‌లు కంప్లీట్ చేసుకున్నాము. బ్యాగ్స్ డ్రాప్ చేసాము. అండ్ ఈవెన్ మేము లంచ్ కూడా కంప్లీట్ చేసి రెడీ అయిపోయాము. సమ్ టైమ్స్ ఫ్లైట్ డిలే కావడము, లేకపోతే క్యాన్సిల్ కావడం అలా జరుగుతుంటాయి. సో, ఎందుకైనా మంచిదని మేమైతే ఫాస్ట్‌గా వస్తాము. మా వాళ్ళు లంచ్ కంప్లీట్ చేసి అలా పరిగెత్తుకుంటూ ఆట ఆడుకుంటున్నారు. సో, మా ఫ్లైట్ జర్నీ వచ్చేసి ఆర్లాండో నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి దుబాయ్ అండ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ అనమాట. సో, మా ఫ్లైట్ జర్నీ ఇది. అండ్ మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి యునైటెడ్ అండి. త్రూ ఔట్ జర్నీ యునైటెడ్ కాదండి. సో, మాది 2 ఫ్లైట్స్ వచ్చేసి యునైటెడ్ అండ్ లాస్ట్ ఫ్లై వచ్చేసి ఫ్లై దుబాయ్ అనమాట. చాణక్యకి 2 ఇయర్స్ వచ్చాయి కాబట్టి సపరేట్‌గా సీట్ తీసుకోవాలి. బ్యాసినెట్ సీట్ అయితే ఉండదు. చాణక్య సీట్‌లో కూర్చుంటాడా? లేకపోతే ఎలా అల్లరి చేస్తాడని కొంచెం లిటిల్ టెన్షన్ అయితే ఉంది. సో, ఇంకా పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేయడానికి మేమైతే కొన్ని టాయ్స్, బుక్స్ అన్నీ పెట్టుకున్నాము. ఇది జర్నీ షార్ట్ జర్నీ కాదు కదండీ. చాలా చాలా లాంగ్ జర్నీ. ఒకే చోట కూర్చొని అన్ని అవర్స్ మనం స్టే చేయడం చాలా కష్టం కదండీ. అది కాకుండా పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇంట్లో అయితే. సో, ఇంకా పిల్లల్ని కాసేపు అలా ఎంగేజ్ చేయాలన్నట్టు పిల్లలకి కావాల్సిన కొన్ని బుక్స్, టాయ్స్ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఆర్లాండో నుంచి న్యూయార్క్‌కి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ ఎక్కేటప్పుడు 6 ఇయర్స్ లోపు కిడ్స్ పేరెంట్స్‌ని ఫస్ట్‌గా ఇన్వైట్ చేస్తారు. అండ్ అక్కడ స్ట్రోలర్‌కి ట్యాగ్ కూడా ఇస్తారు. అండ్ మనల్ని అడుగుతారనమాట. ఎవ్రీ స్టాప్ దగ్గర మీకు స్ట్రోలర్ కావాలా? లేకపోతే ఫైనల్ డెస్టినేషన్ దగ్గర స్ట్రోలర్ కావాలా? అని అడుగుతారు. సో, మనము ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ చాణక్య తన ఓన్ సీట్లో కూర్చొని ఇండియాకి జర్నీ అయితే స్టార్ట్ చేశాడు. త్రూ ఔట్ జర్నీ ఎలా ఉంటుందో తెలియదు కానీ బెల్ట్ అయితే ప్రజెంట్ వేయించుకున్నాడు. సీట్లో కూర్చోగానే మా పిల్లలిద్దరు స్క్రీన్ ఆన్ చేయమని చెప్పారు. ఇద్దరికి స్క్రీన్ ఆన్ చేసి మూవీస్ అయితే పెట్టాను. చాణక్య ముఫాస్ అయితే మూవీ చూస్తున్నాడు. అండ్ కౌటిల్య అయితే డాగ్మెన్ మూవీ అయితే చూస్తున్నాడు. త్రూ ఔట్ జర్నీ స్క్రీన్ ఉంటుంది కదా, ఇంకేం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారేమో. త్రూ ఔట్ జర్నీలో స్క్రీన్ కాసేపు మాత్రమే చూస్తారు. ఇంకా అటు ఇటు తిరగాలి అంటుంటారు. ఇంకా జర్నీలో పిల్లల్ని మేనేజ్ చేయాలంటే కంపల్సరిగా పేషెన్స్ ఎక్కువగా ఉండాలి. అండ్ పిల్లలతోనే సరిపోతుంది. ఫ్లైట్ జర్నీలో మూవీ చూడడం అస్సలు కుదరదు. పిల్లలకి ఫీడింగ్, తర్వాత ఎలా పడుకుంటున్నారో అవన్నీ చూసుకోవాలి. సో, నేనైతే త్రూ ఔట్ జర్నీలో ఒక్క మూవీ చూశానండి. అది గుల్మోహర్ మూవీ చూశాను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ. టోటల్ 3 ఫ్లైట్స్ అండి. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఆర్లాండో నుంచి న్యూయార్క్‌కి. ఈ ఆర్లాండో నుంచి న్యూయార్క్ జర్నీ వచ్చేసి చాలా షార్ట్ టైం అనమాట. ఓన్లీ జర్నీ పీరియడ్ వచ్చేసి 2 అవర్స్ 40 మినిట్సే. సో, ఇది వచ్చేసి డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి మనకు ఇందులో స్నాక్స్ కానీ, జ్యూస్ కానీ, కాఫీ కానీ అలా ప్రొవైడ్ చేస్తారు. సో, నేను వచ్చేసి చాక్లెట్ తీసుకున్నాను. అండ్ మా వాళ్ళు వచ్చేసి ఇది వాఫిల్ తీసుకున్నారు. నా చాక్లెట్ కంటే వాఫిలే బాగా నచ్చింది. అండ్ కిడ్స్ అయితే యాపిల్ జ్యూస్ తీసుకున్నారు. యాపిల్ జ్యూస్ అయితే బాగుంది కానీ ఆరెంజ్ జ్యూస్ అస్సలు నచ్చలేదు నాకైతే. చాణక్య త్రూ ఔట్ జర్నీలో ఫస్ట్ ఫ్లైట్లో మాత్రమే ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ, టేకాఫ్ అయ్యేటప్పుడు కానీ తన సీట్లో తను కూర్చొని సీట్ బెల్ట్ వేయించుకున్నాడు. ఇంకా త్రూ ఔట్ జర్నీలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ, టేకాఫ్ అయ్యేటప్పుడు కానీ ఇంకా వాళ్ళ అప్ప దగ్గర కూర్చోవాలి అంటాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి అలా కూర్చోపెట్టుకోకూడదు, తన సీట్లో తనే కూర్చోవాలి అంటుంటారు. అది మాత్రమే కాస్త ఇబ్బంది అనిపించింది. ఫైనల్లీ న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్లో కిడ్స్కి కొన్ని ప్లేయింగ్ థింగ్స్ పెట్టి ప్లేయింగ్ ఏరియా లాగా ఏర్పాటు చేశారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కిడ్స్ చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు ఇంకా ఆడుకుంటామన్నారు కానీ ఇంకా ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందేమో అని మేము ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని తీసుకొని మా ఫ్లైట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ అండి ఇది. సో, న్యూయార్క్ నుంచి దుబాయ్. ఇది క్లోజ్ టు 14 అవర్స్ అండి. చాలా చాలా లాంగ్ జర్నీ. న్యూయార్క్ నుంచి దుబాయ్ ఫ్లైట్ అయితే రీచ్ అయిపోయాము. ఈ ఫ్లైట్ అయితే టేకాఫ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. చాణక్య ఏమో అటు ఇటు తిరగాలంటున్నాడు, క్రాంకీ చేస్తున్నాడు. చాణక్యని కంట్రోల్ చేయడం అస్సలు మా వల్ల కాలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాము మేమైతే. ఫ్లైట్లో ఫుడ్ న్యూయార్క్ నుంచి దుబాయ్ ఫ్లైట్ 14 అవర్స్ కదండి. సో, ఇందులో వచ్చేసి మనకు 3 టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మధ్య మధ్యలో జ్యూసెస్, కూల్ డ్రింక్స్, కాఫీ అలా ప్రొవైడ్ చేస్తారు. ఈ జర్నీలో మనకు ఎన్నిసార్లు ఫుడ్ ఇచ్చినా ఆ ఫుడ్లో కంపల్సరిగా బ్రెడ్ ఉంటుంది అండ్ బటర్. ఈ మెనూ మాత్రం కంపల్సరిగా యాడ్ చేస్తారు. ఏ ఫుడ్ ఇచ్చినా కూడా వన్ టైం అయితే బ్రెడ్ అండ్ బటర్ తినొచ్చు కానీ ఇంకా ఆల్వేస్ బ్రెడ్ అండ్ బటర్ మెనూలో యాడ్ చేస్తే ఎలా తింటాం చెప్పండి. నాకైతే ఫుల్ విసుగొచ్చింది ఫుడ్
ఫుడ్ మీదనే. ఫైనల్లీ దుబాయ్కి అయితే రీచ్ అయిపోయామండి. దుబాయ్లో అయితే చాలా విసుగొచ్చింది. 2 టైమ్స్ సెక్యూరిటీ చెకప్ చేశారు. అంటే మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేశారు. అండ్ మనం ఎక్కడ గేట్ దాటాలన్నా కంపల్సరీగా అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా మనల్ని బోర్డింగ్ పాస్ అడుగుతారు. మాకైతే చాలా విసుగొచ్చింది. మనం నార్మల్గా ట్రావెల్ చేస్తుంటే ఏం కాదు, మా బ్యాగ్స్ ఉంటాయి, తర్వాత కిడ్స్ ఉంటారు కదా, ఇంకా మాటికి బోర్డింగ్ పాసులు చూపించాలంటే నాకైతే చాలా విసుగొచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కి మా ఫ్లైట్ వచ్చేసి ఫ్లైట్ దుబాయ్ అండి. ఈ ఫ్లైట్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మేము షటిల్ సర్వీస్లో ఊరు మొత్తం చూపించి ఫైనల్లీ మా ఫ్లైట్ ముందుకైతే తీసుకొని వచ్చారు. ఫ్లైట్ దుబాయ్ ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్ నుంచి హైదరాబాద్కి రీచ్ అవ్వాలంటే 4 అవర్స్ జర్నీ అండి. ఒకప్పుడు జర్నీ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు కిడ్స్తో జర్నీ చేయాలంటే చాలా భయం వేస్తుంది. యుఎస్ఏలో మా ఇంటి దగ్గర లెఫ్ట్ అయిన టైం నుంచి ఇండియాలో మా ఇంటికి రీచ్ అయిన టైం వరకు టోటల్ 30 అవర్స్ అండి. 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు. కిడ్స్తో అంత లాంగ్ జర్నీ అంతసేపు చేయాలంటే చాలా మేమైతే ఎగ్జాస్ట్ అయిపోయాము. దుబాయ్ నుంచి హైదరాబాద్ జర్నీ ఓన్లీ 4 అవర్స్ కదండి. ఈ 4 అవర్స్ టైంలో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఎప్పుడెప్పుడు ఇండియా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. టోటల్ జర్నీలో ఈ ఫ్లైట్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మాకు పాలక్ పన్నీరు అండ్ రైస్ ఇచ్చారు, చాలా టేస్ట్గా ఉంది. ఫైనల్లీ మేము హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఇండియాకి రీచ్ అయిపోతే మా బ్యాగ్ మిస్ అయిపోయిందండి. మా బ్యాగ్ మిస్ అయిపోతే నేనైతే వీడియో తీయాలన్నా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫుల్గా ఏడుపు వచ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా హస్బెండ్ కంపల్సరిగా బ్యాగ్ వస్తుందిలే ఏడ్చొద్దులే అంటున్నారు. అందులో వచ్చేసి ఇండియాలో మా వాళ్ళకి ఇవ్వాల్సిన థింగ్స్ అన్ని బై చేశానమాట, అందులో పెట్టాను. సో అందుకే చాలా బాధ అనిపించింది. ఎయిర్పోర్ట్లో బ్యాగ్ మిస్ అయితే ఏం చేయాలంటే బ్యాగేజ్ క్లైమ్ దగ్గర ఒకటి కౌంటర్ లాగా ఉంటుందండి. అందులోకి వెళ్ళి మా బ్యాగ్ మిస్ అయిందని చెప్తే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లో మన బ్యాగ్ డీటెయిల్స్, మన బ్యాగ్లో ఏవేవి థింగ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎంటర్ చేయాలి. అండ్ మన బ్యాగ్ ఏమైనా కంపెనీ పేరు కానీ ఉంటుంది కదండి, అది కూడా కంపల్సరిగా ఎంటర్ చేయాలి. సో మన బ్యాగ్ ఎంత వాల్యూ చేస్తుందో ఆ అమౌంట్ కూడా రాయాలి. మేము అలా అప్లికేషన్ ఫిలప్ చేసి ఇంకా మా ఊరికైతే రీచ్ అయిపోయాము. ఒక పక్క బ్యాగ్ ఇంటికి వస్తుందా లేదా అని టెన్షన్గా ఉంది. ఫైనల్లీ మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా అమ్మకి అస్సలు తెలియదండి మేము వచ్చే విషయము. మా అమ్మ సర్ప్రైజ్గా షాకింగ్గా ఫీల్ అయిపోయారు. మా అమ్మ చూడండి ఎలా చూస్తున్నారో, ఎవరో వస్తున్నారు అనుకున్నారనమాట. మా అమ్మ అలాగే చూస్తుండిపోయారు. ఫైనల్లీ 1 ఇయర్ తర్వాత మా ఇంటికి మేము వచ్చేసాం. 1 ఇయర్ బ్యాక్ నేను కిడ్స్ మాత్రమే మా ఇంటికి వచ్చాము. ఈసారి ఇంకా అందరం కలిసి ఇంటికైతే రీచ్ అయిపోయాము. చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అయిపోయాము. మా అమ్మ అయితే ఇంకా షాక్ అయిపోయి ఇంకా నేను హగ్ చేసుకున్నారు. ఫైనల్లీ ఇండియాకి వచ్చిన 3 డేస్కి మేము వచ్చి 3 డేస్ అయితే మా బ్యాగ్ దుబాయ్లోనే స్టక్ అయిపోయిందంట. సో దుబాయ్ నుంచి బ్యాగ్ ఇండియాకి వచ్చేసింది. మేము వచ్చిన 3 డేస్కి మా బ్యాగ్ మా ఇంటికైతే రీచ్ అయిపోయింది. బ్యాగ్ని చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతేనండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.